మన నశముక్త మన ఈ అనుకోవడం అన్ని కలిపి పెడుతున్నాం కాబట్టి బడ్జెట్ కావాలంటే నశముక్తి ఇస్తాం. ఓకే, సో అది ఒకటి కంటిన్యూస్గా చేయాలి. ఇప్పుడు ఇంకా వేరే ఏమైనా డేస్ ఉన్నాయా, అవేర్నెస్ ప్రోగ్రామ్ డేస్ ఏమైనా ఉన్నాయా? మనం చేసిన ర్యాలీ కానీ ఏ రోజు చేసాం? ఇంకా రాలేదా డేట్? 26 జూన్ చేసాం మనం వాక్థాన్ కార్యక్రమం. ఇంకా వేరే ఏమైనా ప్రస్తుతానికి లేదు. డ్రగ్ డిటెక్షన్ డే అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? మనకి డిపార్ట్మెంట్స్లో కొంతమందిని ఐడెంటిఫై చేసి మాస్టర్ వాలంటీర్స్ని ఐడెంటిఫై చేసి ప్రతి డిపార్ట్మెంట్లో 10 మందిని మాస్టర్ వాలంటీర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వమని చెప్పి వస్తుంది అన్నారు. మనం 10 డేస్లో మనకు వస్తుంది. మనం మీరు ఇంకొకటి ఆల్ ద కాలేజెస్ చేసామంటే గవర్నమెంట్ కాలేజెస్ అన్ని టచ్ అయిపోయినాయా? ఇంటర్మీడియట్ కూడా వీఆర్ డూయింగ్ అయిపోయిందా? మీ ఇంటర్మీడియట్ అన్ని చోట్ల ప్రోగ్రామ్ అయిపోయిందా? స్కూల్స్లో కాంపిటీషన్స్ పెట్టారు మేడం. కాంపిటీషన్ కాదు, ఈగల్ క్లబ్ మీటింగ్ అయిపోయింది అన్ని చోట్ల. ఈగల్ క్లబ్ ఇప్పుడు నేను మొన్న ఒక స్కూల్కి వెళ్ళాను, 112 బాగా తెలుస్తున్నాయి. 197 అలా తెలుగు క్లబ్. ఈ 197 లాస్ట్ టైం మీటింగ్లో ప్రతి స్కూల్లోనూ బోర్డు మీద నోటీస్ బోర్డులో పెట్టి దాంట్లో మన షీట్స్ పెట్టి నెక్స్ట్ ఈగల్ టీమ్ మేడం. ఈగల్ వాళ్ళు సేఫ్ క్యాంపస్ జోన్ అని పెట్టి స్కూల్స్కి 100 మీటర్స్ లోపల ఉన్నటువంటి ఆల్ ఈ పొగాకు కూడా అన్నింటి కూడా షాప్స్ అన్ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో మనకి ఎక్కువగా ఈ టొబాకో ఫార్టీ యాక్ట్ కింద కూడా మనం సిగరెట్ అమ్మొచ్చా స్కూల్? అది ఎన్సిపిసి కదా. మీరు ఏ యాక్ట్ కింద వదులుతారు షాప్స్ ని? I don't know, so but it is implemented. Last time మనం కేసెస్ కూడా దాన్ని చూసాం. So tobacco products ఏదైనా it is not allowed within the 100 meters. స్కూల్ పరిధిలో ఉన్న వాటిలన్నిటిని అమ్మకూడదని చెప్పి చెప్పించాం. అర్బన్లో కూడా డ్రైవ్ 2 days 3 days చేసాం. మనం మీ చేసి 1 వీక్లోనే 270 స్టాప్స్ ఆపరేషన్ విజయ అని పెట్టి మొత్తం ఆల్ స్టేట్ అంతా కూడా ఈ ట్రైన్స్ మనకి ఎక్కడి నుంచి వరుస ఆర్పిఎఫ్, రైల్వే పోలీసు, లోకల్ పోలీసు ఏమైనా దొరికిందా ట్రైన్ లో? రెగ్యులర్గా